పరమానందే శిష్యుల కథ. పూర్వం ఆంధ్రప్రదేశ్లోని కళింగ దేశంలో పరమానందపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పరమానందయ్య అనబడే బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు. పరమానందయ్య గారి పూర్వీకులందరూ పండితులే. అందుకే ఆ కుటుంబాన్ని పండిత కుటుంబం అనేవారు. చుట్టుపక్కల 40 ఊళ్ళలో బ్రాహ్మలెవ్వరూ లేరు. ఆ కారణంగా పరమానందయ్య గారినే ఆ ప్రజలందరూ పండితుడిగా ఆరాధించేవారు. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన్నే సలహా అడిగి మరీ చేసేవారు. ఆయన కుటుంబ పోషణకు సరిపడా ధనం, ధాన్యం ఆ గ్రామంలోని వారు, చుట్టుపక్కల ఉండే గ్రామాల వారు సమకూరుస్తూ ఉండేవారు. పరమానందయ్య దంపతులు నిశ్చింతగా కాలం వెళ్ళబుచ్చేవారు. పరమానందయ్య పండితుడే కాదు, చిట్కా వైద్యం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే ఆయనంటే ప్రజలకు వల్లభాలిన అభిమానం. పరమానందయ్య గారి భార్య సుందరమ్మ. ఆమెకి భర్త అంటే గౌరవం, ఆయనంటే ప్రాణం కూడాను. అనుకూలవతి అయిన భార్య ఆమె. అంతకు మించి స్వర్గం ఉండదు కదా మరి. ఈ దంపతులు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండేవారు. ఇలా గడుస్తుండగా ఊరు పేరు లేని 12 మంది బ్రాహ్మలు అలా తిరగసాగారు. పాపం వాళ్ళు ఎవరో ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని చూసి పరమానందయ్య గారు జాలిపడి తన శిష్యులుగా తన ఇంటికి తీసుకొని వచ్చి విద్యాబోధన చేసేవారు. వాళ్ళు కూడా ఆయన దగ్గర విద్యను అభ్యసించేవారు. పరమానందయ్య గారి భార్య సుందరమ్మ కూడా వాళ్ళని బిడ్డలుగా చూసుకునేది. ఆ పరమానందయ్య శిష్యులు మహర్షులని, శాపవశాత్తు అలా తయారయ్యారని ఒక కథనం ఉంది. ఆ శిష్యులు ఆయనకు సహాయ సహకారాలు అందించేవారు. పరమానందయ్య గారు రాజగురువు కూడా. ఇది పరమానందయ్య గారి జీవిత విశేషం. ఇక ఆయన శిష్యుల కథలు కోకొల్లలు. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందామా? ఒకసారి పరమానందయ్య గారు తన భార్యతో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ కాలంలో సామాన్యుల ప్రయాణం అంటే 2 ఎడ్ల బండే కదా. సామాన్లు బండిలో వేయించి తను తన భార్య బండెక్కి కూర్చున్నారు. బండితో పాటు శిష్యులు నడవసాగారు. గురువును విడిచి శిష్యులు ఉండలేరు, శిష్యుల్ని వదిలి గురువుగారు ఉండలేరు. అది గురు శిష్యుల అనుబంధం. అయినా పరమానందయ్య గారి భార్య చెబుతూనే ఉంది, పెళ్ళికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు వీళ్ళెందుకండి అని. ఆవిడ మాట ఆయన వినలేదు. పోనీలేదు రాని, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నారు పరమానందయ్య గారు. సరే, ఇంతకీ అంతా కలిపి బయలుదేరారు. ఆ బండి ఉయ్యాల్లా ఊగుతుందేమో ఆయనకి నిద్ర వచ్చేసింది. భర్త నిద్రపోతుంటే తనకి ఏ తోచుబాటు కాక ఆవిడ కూడా నిద్రపోయింది. కానీ బండెక్కే ముందు పరమానందయ్య గారు చెప్పారు శిష్యులకి. ఏమనంటే, ఏమర్రా శిష్యులు, ఏవైనా కింద పడతాయేమో కాస్త చూస్తూ ఉండండి అని. సరే గురువుగారు అన్నారు వాళ్ళంతా. కొంతసేపటికి గురుపత్నికి మెలకువ వచ్చింది. దాహం వేసి నీళ్లు తాగుదామని చెంబు కోసం వెతికింది. ఎక్కడా కనపడలేదు. ఆవిడ శిష్యుల్ని పిలిచి, ఎవర్రా చెంబు కనిపించలేదు, మీరేమైనా చూసారా అని అడిగారు. దానికి వాళ్ళు, ఇందాకే కింద పడిపోయింది కదండి అని చెప్పారు. ఓరి మీ తెలివి దొంగలదోలా, కింద పడిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారా, తీయద్దు అని దెబ్బలాడి ఇంకో చెంబులో నీళ్లు ఉంటే తాగి పడుకున్నారు. మళ్ళీ ఈసారి గురువుగారికి మెలకు వచ్చింది. అక్కడ నీళ్ల చెంబు ఉందేమోనని వెతికారు ఆయన. ఇంకేముంది, బండిలో చెంబు లేదు. చెంబు కనపడట్లేదు, ఏమైందర్రా అని అడిగారు గురువుగారు. చెంబు బండిలో నుంచి కింద పడిపోయింది కదండి అని చెప్పారు. అదేమిటి, కింద పడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా అని అడిగారు గురువుగారు. మీరే కదండి ఏమైనా కింద పడతాయేమో చూస్తూ ఉండమని చెప్పారు గురువుగారు. ఏదైనా మేము మీరు చెప్పినట్టే చేస్తాం గురువుగారు అన్నారు. దాంతో గురుపత్నికి ఒళ్ళు మండింది. ఓరి సన్నాసి వెదవల్లారా, కింద పడతాయేమో చూస్తూ ఉండండి అంటే పడిపోతున్నవన్నీ చూస్తూ ఉండిపోమని కాదు, ఏవైనా కింద పడితే తీసి బండిలో పెట్టమని. అర్థమైందా? ఇంకోసారి ఏమైనా కింద పడితే తీసి పైన పెట్టలేదనుకో కాళ్ళు ఎరగొట్టేస్తాను మీకు అని గట్టిగా దెబ్బలాడింది. అలాగేనండి అన్నారు వాళ్ళు.
అలా బండి కొంత దూరం వెళ్ళేటప్పటికి పరమానందయ్య గారికి ఆయన భార్యకి నిద్ర వచ్చింది. వాళ్ళు మళ్ళీ నిద్రపోయారు. శిష్యులు మాత్రం బండి వెనకాలే నడుస్తూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళాక ఎడ్లు పేడ వేసాయి. ఆ పేడ టపా టపా అంటూ కింద పడేటప్పటికీ, రేయ్ ఏవో కింద పడ్డాయిరా, తిరిగి పైన వేయకపోతే గురువుగారు మనల్ని తిడతారు అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పేడని బండిలోకి విసిరారు. అలా విసరడంలో గురువుగారి మొహం మీద, గురుపత్ని మొహం మీద పేడ పడింది. దాంతో వాళ్ళిద్దరూ తుళ్ళిపడి నిద్ర లేచారు. ఏమిటర్రా సుంటల్లారా, సన్నాసుల్లారా, ఏమిటి మీరు చేసే పని అంటూ గురుపత్ని విరుచుకుపడింది వాళ్ళ మీద. అందుకు శిష్యులు, గురువుగారు మీరే కదండి ఏవైనా కింద పడితే బండిలోకి విసిరేయమని చెప్పారు, మీరు చెప్పిందే కదండి మేము చేశాము అన్నారు వాళ్ళు అమాయకంగా మొహం పెట్టి. పాపం పరమానందయ్య గారికి ఆయన భార్యకి ఏం చెయ్యాలో తోచలేదు. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరమైంది. అప్పుడు ఆయన శిష్యుల్ని దగ్గరికి పిలిచి, ఏమర్రా వెళ్ళి సూది తీసుకురండి అని చెప్పారు పరమానందయ్య గారు. ఆ మాట విన్న శిష్యులు 12 మంది సరేనండి గురువుగారు అంటూ సూది కోసం బయలుదేరారు. బజారుకు వెళ్ళి సూది కొన్నాక వాళ్లకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. అది ఏమిటో తెలుసా? ఆ సూది తీసుకెళ్ళి గురువుగారికి ఎవరివ్వాలి అని. అందులో ఒకడు, ఒరే సూదిని నేనిస్తాను గురువుగారికి అన్నాడు. ఇంతలో భృంగి వచ్చి, ఒరే నేనిస్తానురా గురువుగారికి అన్నాడు. వీళ్ళిద్దరూ ఇలా వాదించుకుంటుండగా ఇంకేముంది, 12 మందిలో నుంచి నంది ఊరుకుంటాడా? నంది వచ్చి, మీ ఇద్దరం కాదు నేనిస్తాను అన్నాడు. అలా వాళ్ళందరూ కలిసి నేనిస్తాను అంటూ గొడవ పడసాగారు. ఆ తగువు ఎంతకు తేలేట్టు కనపడట్లేదు. గురుభక్తి విషయంలో ఆ శిష్యులు ఎవ్వరూ రాజీ పడేవారు కాదు కదా. ఇంతలో వారికి దుకాణం పక్కనున్న ఒక తాటి దూలం కనపడింది. దాన్ని చూసేటప్పటికీ ఓ శిష్యుడికి ఆలోచన వచ్చింది. అప్పుడు వాళ్ళు, రేయ్ మనం తగులాడుకోవద్దురా, ఈ దూరానికి సూది గుచ్చి అందరం దాన్ని మోసుకెళ్దాం. అప్పుడు గురువుగారి ఆజ్ఞని అందరం సమానంగా పాటించినట్లే కదా, ఏమంటారు అని అడిగాడు అతను. దానికి మిగిలిన వాళ్ళంతా సరేరా అందరూ సరే అంటే సరే అనుకుంటూ ఆ దుకాణం యజమాని దగ్గరికి వెళ్ళి, యజమాని గారు ఆ దూలం మాకు ఇస్తారా అని అడిగాడు. దానికి దుకాణం యజమాని, దానిదేముంది తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ 12 మంది దుకాణం దగ్గర నుంచి ఆ దూలం తీసుకుని ఆ దూలానికి సూది గుచ్చి దాన్ని మోసుకొని వెళ్ళసాగారు. ప్రజలంతా వాళ్ళని వింతగా విచిత్రంగా చూస్తున్నారు. ఏమైతేనేం మొత్తానికి వాళ్ళు ఆ తాటి దూలాన్ని గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళ తెలివితేటలు అర్థమయ్యాయా? ఒక్క సూది కోసం 12 మంది వెళ్ళడం, పైగా ఆ సూదిని తాటి దూలానికి గుచ్చి తీసుకురావడం. వాళ్ళది అమాయకత్వం అనాలా, మరి ఏమనాలి? సరే, ఇంతకీ గురువుగారి దగ్గరికి తాటి దూలాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు గురువుగారు దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిట్రా అది, సూది తెమ్మంటే తాటి మంత ఇచ్చారా అని అన్నారు కోపంగా. దానికి వాళ్ళు, గురువుగారండి ఒట్టి తాటి దూలమే కాదు, సూది దీనికే గుచ్చి తీసుకొచ్చాం, కావాలంటే చూడండి అన్నాడు. వీళ్ళ మాటలు విన్న పరమానందయ్య గారికి ఏమీ అర్థం కాలేదు. సూది తాటి దూలానికి గుచ్చి తెచ్చారా అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన వాళ్ళని, తాటి దూలానికి సూది ఏమిటర్రా, ఏం జరిగిందో చెప్పి అడవండి అన్నారు. గురువుగారి కోపానికి వాళ్ళు భయపడ్డారు. అప్పుడు వాళ్ళు, మరేమో గురువుగారు మా 12 మందిలో ఎవరిని తెమ్మన్నారో చెప్పలేదు కదా, మేము కొట్టుకోవడం చూసి నేనే చెప్పా ఈ తాటి దూలానికి గుచ్చి 12 మందిని తీసుకెళ్దాము, గురువుగారు సంతోషిస్తారు అని. ఆ మాట విన్న పరమానందయ్య గారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అప్పుడు పరమానందయ్య గారు, మీ తెలివి తెల్లారా, సూది కోసం తాటి పని మోసుకొస్తారా,
ఇంతకీ సూదేది? అప్పుడు నువ్వియ్యరా? అరే నువ్వే ఇవ్వరా? అరే నువ్వియ్యరా? ఉండండిరా, నేను వెతుకుతాను. పరమానందయ్య గారు సూది అడగగానే శిష్యగణం అంతా సూది వెతకడానికి బయలుదేరింది. ఆ తాటుమాని మొత్తం ఎంత వెతికినా సూది కనపడలేదు. ఒరే వెతకండిరా. నువ్వు వెతకరా? రేయ్ నువ్వెతకరా. ఒరే తొందరగా వెతకండి, గురువుగారికి కోపం వచ్చేస్తుంది. అంటూ అందరూ సూది కోసం వెతకసాగారు. కానీ సూది ఎక్కడా కనపడలేదు. ఇదంతా కాదని చెప్పి పరమానందయ్య గారే సూది వెతకడం మొదలుపెట్టారు. పాపం ఆయనకు కూడా సూది కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చే హడావిడిలో ఆ సూది కాస్త జారి ఎక్కడో పడిపోయింది. ఈ విషయం తెలిసిన గురుపత్ని, మీ మొహాలు మండ, ఒక్క సూది తీసుకురమ్మంటే 12 మంది వెళ్ళి దూలాన్ని మోసుకొస్తారా? వెళ్ళి ఆ దూలాన్ని ఆ యజమానికే ఇచ్చిరండి, వెళ్ళండి ఏదవాళ్ళారా అనుకుంటూ కసురుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి ఏం చేయాలో పాలుపోని పరమానందయ్య గారు దేవుడామంటూ కూర్చుండిపోయారు. ఇది పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య గారికి ఒకసారి కార్తీక మాసంలో భార్య శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్ళాలి అనిపించింది. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా శిష్యుల్ని పిలిచి, ఒరే పణి, భృంగి, అందరూ వినండి. వచ్చే సోమవారం మనం వనభోజనానికి వెళదాం. మీరందరూ సిద్ధంగా ఉండండి అన్నారు గురువుగారు. అలాగే గురుగారు. అలా అందరూ శిష్యులు సరే అన్నారు. ఇంతలో సోమవారం రానే వచ్చింది. పరమానందయ్య గారు భార్య శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక శిష్యుల్లో పెద్దవాడైన నంది పరమానందయ్య గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, ఈరోజు అమ్మగారు వద్దండి, వంట మేమే చేస్తాము. అమ్మగారిని విశ్రాంతి తీసుకోమనండి అని అన్నాడు. అలా నంది అడగగానే పరమానందయ్య గారు ఆయన భార్య చాలా ఆనందపడ్డారు. సరే ఏదో ఒకటి చెయ్యండిరా, మీ ఇష్టం అన్నారు వాళ్ళిద్దరూ. ఒరే భృంగి, నువ్వు అన్నం చెయ్యి. ఒరే పణి, నువ్వు కూరలు తీసుకురా. ఒరే పుల్లెంబట్లు, నువ్వు ఆకులు తీసుకురా. మిగతా మీరందరూ వెళ్ళి మజ్జిగ తీసుకురండి అని అందరికీ తలా ఒక పని పురమాయించాడు నంది. అందరూ సరే అన్నారు. మన భృంగికి సంగీతం అంటే చాలా ఇష్టం. పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టి తాళం వేస్తూ కూని రాగాలు మొదలుపెట్టాడు. అన్నం ఉడుకుతోంది. ఆ ఉడకడం కూడా ఒక సంగీతంలా అనిపించింది మన భృంగికి. దానికి భృంగి, ఓహో, కుండ కూడా మంచి తాళయుక్తంగా రాగాలు తీస్తోందే అనుకుంటూ వంట సంగతి మర్చిపోయి ఆ శబ్దానికి అనుగుణంగా భృంగి కూడా తాళం వేయడం మొదలుపెట్టాడు. కానీ కాసేపటికి అన్నం బాగా ఉడుకుపట్టాక ఇతని తాళానికి ఆ అన్నం ఉడికే శబ్దానికి పొంతన కుదరలేదు. అప్పుడు భృంగి, ఏ కుండా, జాగ్రత్తగా తాళం వేయి, తాళం తప్పుతోందని కూడా నీకు తెలియడం లేదా అని చెప్పాడు. పాపం కుండకేం తెలుస్తుంది తాళం సంగతి, దాని మానాన అది ఉడుకుతోంది. అంతే, మన భృంగికి ఒళ్ళు మండింది, కోపం వచ్చింది. ఏ కుండా, ఎన్నిసార్లు చెప్పినా మారవా? రాగం తప్పుతోందని చెప్పానా అని అన్నాడు గట్టిగా. మనవాడికి కోపం ఎక్కువైపోతోంది. పాపం కుండ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇంతలో, నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు కదా, చూడు నీ సంగతి నేను చెప్తాను అని చాలా కోపంగా భృంగి వెళ్ళి పక్కనున్న కర్ర తీసుకొని వచ్చి దబాలమని ఆ కుండను పగలగొట్టాడు. ఇంకేముంది, పాపం కుండ పగిలింది, అన్నం పొయ్యి పాలయ్యింది. ఈ ఉడుకుతున్న శబ్దం కూడా ఆగిపోయింది. మంచి పనైంది కొండకి, నాతో పెట్టుకుంటే ఇంతే మరి అనుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, భృంగి పని ఇలా ఉంటే కూరలు తీసుకురావడానికి వెళ్ళాడే, ఆయన సంగతి చూద్దాం. అమ్మయ్యా, దుకాణానికి వచ్చాను. ఇంతకీ ఏం కొంటే బాగుంటుందో, అవతల మళ్ళీ గురువుగారికి నచ్చాలి కూడా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ దుకాణం యజమాని, అయ్యా, వంకాయలు కొనండి, బాగుంటాయి. వద్దు వంకాయలు వాతం,
నీకు తెలియదు, మా గురువుగారు మళ్ళీ ఇబ్బంది పడతారు అన్నాడు. దానికి పాపం ఆ దుకాణం వాడు, పోనీ బీరకాయలు తీసుకోండి బాబు. ఆ, భలే చెప్పావు. బీరకాయ తింటే బలుపు వస్తుంది కదూ, మాకు తెలియదు అనుకున్నావా అన్నాడు. ఇతనికి ఏం కావాలో తెలియక, సరే మళ్ళీ ఆ దుకాణం వాడు అన్నాడు, పోనీ సొరకాయ తీసుకోండి బాబు. అమ్మో, సొరకాయ తింటే జలుబు వస్తుంది. మా అమ్మగారికి అసలే పడదు సొరకాయ. అది నేను తీసుకెళ్తే నన్ను చంపుతారు అన్నాడు. సరే అన్ని కూరగాయలకి ఏదో ఒక లోపం పెడుతున్నాడు కదా అని ఆ దుకాణం యజమాని, పోనీ కాకరకాయ తీసుకో బాబు, అన్నిటికీ మంచిది. ఆ, నాకు తెలియదు అనుకున్నావేంటి? కాకరకాయ తింటే వేడి చేస్తుంది, పొక్కులు వస్తాయి తెలుసా అని అన్నాడు. ఈడెవరో వెర్రిబాగులోళ్ళ ఉన్నాడని ఆ దుకాణం యజమాని, పోనీలే బాబు, కూరగాయలు తీసుకుంటే ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇదిగో ఈ కరక్కాయలు తీసుకో, సర్వరోగ నివారిణి. అని అన్నాడు ఆ దుకాణం యజమాని. ఇతని అమాయకత్వం ఆసరాగా చేసుకొని ఏదో రకంగా డబ్బు లాగాలని అతని ప్రయత్నం. పోనీ మనవాడేమైనా తెలివి తక్కువవాడా? చాలా తెలివైనవాడు. ఆ, నువ్వు సరిగ్గా చెప్పావు. కరక్కాయ వంటికి చాలా మంచిదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు. అది ఒక 3 కేజీలు ఇవ్వు, మా గురువుగారికి తీసుకెళ్ళిస్తే ఆయన మెచ్చుకుంటారు నన్ను అని మొత్తానికి వంకాయలు సొరకాయలు ఏమీ కాకుండా వంటకి కరక్కాయలు కొని పట్టుకొని వెళ్ళాడు. సరే ఇంత చేస్తే ఇంకొకడు ఆకులు తీసుకురావడానికి చెట్టెక్కాడు. అతనికి శకునాల పట్టింపు మరీ ఎక్కువ. మామిడాకులు తెంపుదామని చెట్టెక్కాడు. దిగుదామనేటప్పటికీ ఎవరో తుమ్మారు. అమ్మో, ఎవరో తుమ్మారు, నేను ఇప్పుడే చెట్టు దిగాను. అని చెట్టుపైనే ఉండిపోయాడు. సరే కాసేపటి తర్వాత మళ్ళీ దిగుదామని ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇంకెవడో తుమ్మాడు. అమ్మో, ఇన్ని తుమ్ములా, కిందకి దిగితే ఏమవుతుందో, నేను ఇక్కడే ఉంటా అంటూ వాడు చెట్టు మీదే ఉండిపోయాడు పాపం. సరే ఎంత చేస్తే వీళ్ళ ముగ్గురి పరిస్థితి ఇది. కానీ మిగతా వాళ్ళు మజ్జిగ తీసుకురావడానికి ఊళ్ళోకి వెళ్ళారు కదా, అక్కడ ఏమైందో చూద్దాం. ఒక ఇంటికి వెళ్ళారు. అమ్మా, మేము పరమానందయ్య గారి శిష్యులం, వనభోజనానికి వచ్చాం, కొంచెం మజ్జిగుంటే ఇస్తారా అని అడిగారు. ఆ ఇల్లాలు వారిని చూసి, సరే బాబు రండి లోపలికి, మజ్జిగ ఇస్తాను అంటూ లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు ఆమె ఇంటి లోపలికి వెళ్ళి వసారాలో కట్టేసిన గేదెను చూశారు. ఆ గేదెకి కొమ్ములు బాగా పెద్దవి. ఆ గేదె కొమ్ముల్ని చూసి వాళ్ళు, ఒరేయ్, ఇంత పెద్ద కొమ్ములున్న గేదె చచ్చిపోతే వీళ్ళు ఎలా బయటికి తీసుకొస్తారు? ఏమోరా, అయినా ఆ గేదె చచ్చిపోతే వాళ్ళు బయటికి తీసుకురారు, అక్కడే పూజ చేస్తారు. లేదురా, ఆ గేదె చచ్చిపోతే దాన్ని కొమ్ములు కోసేసి బయటికి తీసుకొస్తారు అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మాటలు విన్న ఆ ఇంటి ఇల్లాలు, మీ మొహాలు మండ, మీ మీద జాలిపడి నేను మజ్జిగ వేస్తానంటే ఆరోగ్యంగా ఉన్న మా గేదె చచ్చిపోవాలని మాట్లాడుకుంటారా? మీకు మజ్జిగ కాదు కదా, మంచినీళ్ళు కూడా వేయను, వెళ్ళండి అవతలకే అంటూ కసిరింది. అయ్యో, మజ్జిగ ఎక్కడా దొరకడం లేదు, ఏం చేద్దాం అనుకుంటూ గురువుగారు మిగతా శిష్యులు ఉండే స్థలానికి బయలుదేరారు వీళ్ళంతా. మధ్యాహ్నం కావచ్చింది. పరమానందయ్య గారికి అంతసేపు కాళ్ళు పడుతూ కూర్చున్నాడు నంది. అప్పుడు పరమానందయ్య గారు నందిని చూసి, ఒరే నంది, మన వాళ్ళు వంట చేశారేమో చూసిరా పో అని చెప్పి నందిని పంపించారు. బయటకు వచ్చిన నందికి పొయ్యి దగ్గర భృంగి కనిపించలేదు. ఆ చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఎవరూ కూడా కనిపించలేదు. వెనక్కొచ్చి గురువుగారితో, గురువుగారు, అక్కడ మన వాళ్ళు ఎవ్వరూ లేరండి అని చెప్పాడు. ఎవరూ లేరా, ఏమై ఉంటారు అనుకుంటూ గురుపత్ని ఇద్దరూ కలిసి వాళ్ళు వంట చేసే దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు. మొదటగా భృంగి కనిపించాడు గురువుకి. ఎరా బృంగి, వంట అవ్వలేదా? గురువుగారు, మరేమో నేను సంగీతం పాడుతుంటే మొదట ఆ కుండ నాతో పాటి నా రాగానికి తాళం ఇచ్చింది.
తర్వాత అది తాళం తప్పడం మొదలెట్టింది. నేను దానికి ఎన్నోసార్లు హెచ్చరించా, తాళం తప్పుతున్నావు అని. అది మాట విననే లేదు. నాకు కోపం వచ్చి దానికి తగిన బుద్ధి చెప్పాను అన్నాడు. ఇంతకీ ఏం చేసావురా? మరేమో గురుగారు, ఒక పెద్ద కర్ర తీసుకొని హడేలుమని పగలగొట్టాను. అంతే, దాని తాళం ఆగింది. నా సంగీత కచేరీ బ్రహ్మాండంగా అయింది అన్నాడు ఆనందంగా. ఇంతలో కూరలకు వెళ్ళిన వాడు కూడా తిరిగి వచ్చాడు. గురువుగారు, నేను వచ్చేసా. గురువుగారు, నేను ఏ కూరలు తెచ్చానో తెలుసా? మీ ఆరోగ్యం చాలా బాగుండాలి అని కరక్కాయలు తీసుకొచ్చాను. ఒరే నంది, దీనితోనే కూర చెయ్యమని చెప్పు. గురువుగారి వంటికి చాలా మంచిది. దానికి పరమానందయ్య గారి భార్య, ఏమిటి కరక్కాయలా? కరక్కాయలతో కూర? నీ మొహం మండ, ఈ వంట ఎప్పుడైనా చేశానా నేను అంటూ తిట్లదండకం మొదలుపెట్టింది. వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మజ్జిగ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని చూసి పరమానందయ్య గారు, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు నాయన? నేను చెప్తారా? నేను చెప్తా. లేదు, నేనే చెప్తా. ఆహా, నేనే చెప్తా. ఒరే ఒరే ఒరే, మీ మొహాలు మండిపోను, ఎవరో ఒకరు చెప్పి అడవండి అంది గురుపత్ని కోపంగా. ఆవిడ అలా కోపంగా అనగానే మిగతా వాళ్ళు భయపడి అమ్మగారు అంటూ అక్కడ జరిగిందంతా చెప్పుకొచ్చారు. ఇంతలో పరమానందయ్య గారికి ఒక అనుమానం వచ్చింది. ఒరేయ్, మీలో ఇంకొకడు ఉండాలి, వాడేమయ్యాడు అని అడిగారు. ఇంతలో వాడు కూడా వచ్చాడు. వాడిని చూసి పరమానందయ్య గారి భార్య, నువ్వెక్కడికి తగలడ్డావు అని అడిగారు. అలా అడగగానే వాడు కూడా జరిగిందంతా చెప్పాడు. వీళ్ళ వాలకం చూసి, అక్కడ వంట అవ్వకపోవడం కూడా చూసి దుఃఖం వచ్చింది ఆవిడకి. పాపం పరమానందయ్య గారికి ఆకలి అవుతోంది. ఆయనకి భోజనం లేదు. వనభోజనానికి వచ్చి చక్కగా భోంచేద్దామని వాళ్ళనుకుంటే పరిస్థితి అంతా తలకిందులయ్యింది. వాళ్ళని ఏమనాలో తెలియక, ఏమీ అనలేక ఆ తోటలో ఉన్న కాపలాదారుణ్ణి పిలిచి 4 ఫలాలు అడిగి ఆ పళ్ళు తిని ఆ పూట గడిపేశారు. ఇది గురువుగారి విందు భోజనం. ఒకరోజు పరమానందయ్య గారు శిష్య బృందంతో ఒక మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి ఆయన ఇంటికి వస్తున్నారు. తోవలో ఒక గ్రామంలో ఆ ఊరి పెద్దలు పరమానందయ్య గారిని చూశారు. ఆ ఊరి పెద్దలకి పరమానందయ్య గారంటే చాలా అభిమానం. వాళ్ళు పరమానందయ్య గారిని చూసి, అయ్యా నమస్కారం. తమరు మా ఊరు వచ్చి చాలా కాలమైంది. మేము మీ పురాణాలు విని ఎన్నో ఏళ్ళైపోయింది. మీరు ఎలాగైనా మళ్ళీ మా ఊర్లో పురాణం చెప్పాలి. మేము అది విని ధన్యులమవ్వాలి అని వేడుకున్నారు. వారి మాట కాదనలేకపోయారు పరమానందయ్య గారు. సరే అని ఆ రోజు ఆ ఊర్లో ఆగారు. కార్తీక మాసంలో పురాణం విని ధన్యులమవుతామని భక్తులు కోరుకుంటూ ఉంటే కాదనడం తప్పు కదా అనుకుని సరే అన్నారు. గురువుగారికి శిష్యులకి కూడా బస ఏర్పాటైంది. రాత్రికి ఆలయ చావిడిలో పురాణ శ్రవణానికి ఏర్పాట్లు జరిగాయి. గురువుగారికి తమ శిష్యులంటే చాలా ఇష్టం. ఎలా అయినా తమ శిష్యులు 10 మంది చేత పండితులు అనిపించుకోవాలనే కోరిక పరమానందయ్య గారికి. అందుకని ఆ గ్రామస్తులతో, నేను ఇంతకుముందు మీకు పురాణాలు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మా శిష్యులు మీకు పురాణం చెప్తారు. వాళ్ళు నాకంటే కూడా బాగా చెప్తారు అని చెప్పారు. సరే అన్నారు ఊరి వాళ్ళంతా. పరమానందయ్య గారే అంత బాగా పురాణం చెప్తూ ఉంటే మరి వాళ్ళ శిష్యులు ఎంత బాగా చెప్తారో అని గ్రామస్తులంతా ఆనందపడి ఏర్పాట్లు చేసుకోసాగారు. రాత్రి అయ్యింది. శిష్యుల్ని తీసుకెళ్లేందుకు గ్రామస్తులు వచ్చారు. వాళ్లతో పరమానందయ్య గారు అన్నారు, నేను విశ్రాంతి తీసుకుంటాను, నా శిష్యులు వస్తారు అని శిష్యుల్ని పంపించారు. అంతా సిద్ధమైంది. పురాణం వినడం కోసం గ్రామస్తులు ఆరాటపడుతున్నారు. ఒంట్లో బాలేదు. 2-3 రోజులు గృహ వైద్యం చేసి చూశారు. ఎందుకంటే స్వతహాగా ఆయన కూడా వైద్యుడే కదా. అయినా రోగం తగ్గలేదు. సరికదా ఎక్కువ అవుతూ వస్తోంది. ఇక నిర్లక్ష్యం చేయకూడదని భావించిన పరమానందయ్య గారు శిష్యుల్ని పిలిచి, ఒరే నంది, మీరందరూ పక్క ఊరికెళ్ళి వైద్యుని తీసుకురండి అని చెప్పారు. ఎంతైనా ఆ శిష్యులకి గురువుగారంటే వల్లమాలిన ప్రేమ కదా.
చెప్పిందే తడవుగా 12 మంది పక్క ఊరికి ప్రయాణం అయ్యారు. ఈ శిష్యులు 12 మందిలోని ముఖ్యులు ఎవరంటే నంది, భృంగి, ఫణి, గణపతి. వీళ్ళు చెప్పిందే మిగతా వాళ్ళు కూడా వింటారు. గురువుగారు చెప్పిందే తరువుగా పక్కనున్న ఊరికి వైద్యుడి కోసం ప్రయాణం అయ్యారు ఆ శిష్యులంతా. దారిలో నందికి ఒక ఆలోచన వచ్చింది. నడుస్తున్న వాడల్లా ఆగిపోయి మరీ, ఒరేయ్ ఆగండ్రా, ఇది వరకు మనకు గురువుగారు ఏం చెప్పారో జ్ఞాపకం ఉందా? అని అడిగాడు. మిగతా వాళ్ళంతా ఆగిపోయి ఏంటి ఏం చెప్పారు గురువుగారు? అని అడిగారు. అలా అడగడమే కాకుండా అసలు కర్త కర్మ క్రియ లేకుండా మాట్లాడతావేంట్రా నంది? గురువుగారు ఏం చెప్పారో గుర్తుంటే మాకు చెప్పు. అన్నాడు గణపతి. అవునవును, మాకు జ్ఞాపకం వచ్చింది. సీతాదేవిని చూసి రమ్మంటే హనుమంతుల వారు లంకని కాల్చొచ్చారు కదా, ఆ విషయమే గురువుగారు మనకి చెప్పారు అని అన్నారు మిగతా శిష్యులు. సరే, గురువుగారు మనందరికీ కలిపి ఒకే పని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా? మన అందరం కలిసి వెళ్ళి వైద్యుణ్ణి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నారు. వాళ్ళల్లోంచి పని లేచి, కాదురా, అందరం ఒక పనికి వెళ్ళే బదులు నలుగురం 4 పనులు చేస్తే గురువుగారు సంతోషిస్తారు అన్నాడు. పని చెప్పిన దానికి అందరూ కూడా సరే. సరే అంటే సరే అనుకున్న ఆ శిష్యులందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఒక పని ఏమో గురువుగారు వైద్యుణ్ణి తీసుకురావడానికి చెప్పారు కదా, మరి మిగతా 3 పనులు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారు. కొంతసేపాన్ని పరీక్షించి చివరికి శిష్యులు మొత్తం కట్టగట్టుకునే వచ్చారు. ఆ శిష్యుల్ని చూసిన పరమానందయ్య గారు, అమ్మయ్యా, మీరొచ్చే లోపల నేను పోతానేమో అనుకున్నానురా. ఇంతకీ వైద్యుడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాం గురువుగారు అని అన్నారు శిష్యులు. ముందుగా వైద్యుడు ఆయన్ని పరీక్షించి ఏదో మందు వేశాడు. కొంచెం నొప్పి శాంతించిందేమో. అప్పుడు వెనకాల ఉండేవాళ్ళని చూశారు పరమానందయ్య గారు. ఈ వైద్యుడి వెనకాల ఒక పురోహితుడు నించొని ఉన్నాడు. ఆయన ముందుకొచ్చి పరమానందయ్య గారికి నమస్కారం చేశాడు. మీరెవరు? అని అడిగారు పరమానందయ్య గారు ఆశ్చర్యంగా. నా పేరు విశ్వనాథ శాస్త్రి అండి. నేను కర్మలు చేయిస్తుంటాను. నన్ను మీ శిష్యులే రమ్మన్నారు కర్మకాండలు చేయించడానికి అన్నాడు అతను. ఆశ్చర్యపోయారు పరమానందయ్య గారు. శిష్యుల వైపు చూశారు. ఏమిటర్రా ఈయన చెప్తోంది? ఈయన్నెందుకు తీసుకొచ్చారు? ఎవరికి కర్మలు చేయించాలి అని అడిగారు కోపంగా. ఆయన అలా బాధగా మాట్లాడుతుండగానే బయట నుంచి ఇంకో 2 వచ్చారు. వాళ్ళని చూసి పరమానందయ్య గారు ఆశ్చర్యంగా, ఇంతకీ వీళ్ళెవర్రా అని అడిగారు. వాళ్ళు ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా నమస్కారం, నేను కాటి కాపరినండి, మీ శిష్యులు రమ్మంటే వచ్చాను అన్నాడు. ఒళ్ళు మండిపోయింది పరమానందయ్య గారికి. ఇతని వెనకాతలే ఇంకో అతను ఉన్నాడు. అతనేమో, అయ్యా నమస్కారం, శవదహనానికి కట్టెలు అందించేవాడిని నేను. నన్ను మీ శిష్యులు రమ్మంటే వచ్చాను. ఇక్కడేదో శవం ఉందిట, కట్టెలెన్ని కావాలో తెలుసుకోమని వాళ్ళు పిలిచారు నన్ను. అంతే. పరమానందయ్య గారికి ఒళ్ళు మండిపోయింది. శిష్యుల మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంతలో ఇదంతా చూస్తున్న గురుపత్ని, ఓరి మిమ్మల్ని తగలయ్యా, వీళ్ళంతా ఎందుకురా, వీళ్ళనెందుకు తీసుకొచ్చారు మీరు, మీ మొహాలు మండ అంటూ తిట్లదండకం అందుకుంది. అది కాదమ్మగారు, ఇప్పటికైతే గురువుగారు బతికే ఉన్నారు కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పైగా గురువుగారు చెప్పారు, ఒక పని చెప్తే 4 పనులు చేసుకొని రావాలని. అందుకే గురువుగారు వైద్యుని తెమ్మంటే తర్వాత ఏం జరుగుతుందో అని వీళ్ళందరినీ తీసుకొచ్చాం. జబ్బు నయమైనా గురువుగారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కీడించి మేలంచమని గురువుగారే చెప్పారు మాకు. మరేమో మరణం సంభవిస్తే కర్మకాండలు చేయించడానికి బ్రాహ్మడు ఉండాలి కదా అని ముందు చూపుతో నేనే తీసుకొచ్చాను అన్నాడు నంది. నంది వెనకాతలే భృంగి కూడా. శవాన్ని కాల్చడానికి కట్టెలు కావాలి కదా, అందువల్ల కట్టెల వాడితో బేరమాడి మరీ తీసుకొచ్చానమ్మగారు అన్నాడు.
ఇంకా మన గణపతి. మరేమో అమ్మగారు, శవాన్ని కాల్చేసింది కాటి కాపరే కదా, అందుకని అతనితో బేరమాడి మరీ తీసుకొచ్చాను. నేనే మంచి పని చేశాను కదా అమ్మగారు. అంతే, ఆ గురుపత్ని కోపం నశాలానికి అంటింది. మిమ్మల్ని తగలయ్యా, మీ మొహాలు మండ, బతికే ఉన్న గురువుగారి కోసం ఇంతమందిని తీసుకొస్తారా, పైగా ముందు చూపా అని వాళ్ళని కసిరి పరమానందయ్య గారితో, చూడండి నేను వద్దంటున్నా తీసుకొచ్చారు వీళ్ళని, పనికిమాలిన వెధవలు. ఇప్పుడు ఒంట్లో బాలేక మీరు పడుకుంటే ఏకంగా వీళ్ళు బ్రాహ్మణ్ణి కట్టెలవాడిని కూడా తీసుకొచ్చారు, రేపు ఇంకేం చేస్తారో అంది ఆవిడ కోపంగా. ఈవిడ మాటలతోనూ వాళ్ళు చేసిన చేష్టలతోనూ పరమానందయ్య గారికి మతిపోయింది. నేనింకా బతికే ఉన్నానయ్యా, మీరందరూ వెళ్ళిపోండి. మా శిష్యులు తెలియక తీసుకొచ్చారు మిమ్మల్ని, దయచేసి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళతో పాటు వైద్యుడు కూడా వెళ్ళబోయాడు. పరమానందయ్య గారు ఆయన్ని ఆపి, వైద్యుడు గారు మీరుండండి. వీళ్ళందరి చేష్టలతో ఆ వైద్యుడికి ఏమనిపించిందంటే ఆయన వైద్యం మీద వీళ్ళెవరికీ నమ్మకం లేదని, అంతే కోపం వచ్చి ఆయన కూడా వెళ్ళాలని లేచి నించున్నాడు. పరమానందయ్య గారు ఉండమనగానే, నేను ఉండనండి. నా వైద్యానికి ఇంత ఘోరమైన అవమానం ఎవ్వరూ చేయలేదు. నాతో పాటే బ్రాహ్మణ్ణి కాటికాపరిని తీసుకొచ్చాడంటే ఏమిటండి అర్థం? నా వైద్యం మీద మీకు నమ్మకం లేదనేగా. నమ్మకం లేనప్పుడు పిలిపించి అవమానించడం దేనికి? పాపం పరమానందయ్య గారు వైద్యుడి మాటలకి లబోదిబోమంటూ, ఇదంతా మా శిష్యులు చేసిన నిర్వాకమండి, వీళ్ల గురించి ఏం చెప్పమంటారు? ఏ నంది, భృంగి, ఇలా రండర్రా, జరిగిందేంటో వైద్యులు గారికి మీరే చెప్పండి అని అన్నారు పరమానందయ్య గారు. అప్పుడు శిష్యగణం అంతా ముక్తకంఠంతో, మాకు గురువు గారు ఒక పని చెప్తే 4 పనులు చేయమన్నారండి. అందుకే గురువు గారు వైద్యుడిని తెమ్మంటే వైద్యుడితో పాటు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం అన్నారు. వీళ్ళ మాటలు విన్న వైద్యుడు శాంతించి, భలే శిష్యులేనండి, వైద్యుడిని తెమ్మంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారా అన్నాడు నవ్వుతూ. తర్వాత పరమానందయ్య గారికి వైద్యం కూడా చేశాడు. ఇదండి మన పరమానందయ్య గారి శిష్యులు కదా. ఒకటి చేయమంటే 4 మీరు కూడా చెయ్యండి, ఎలా ఉంటుందో మీ అమ్మా నాన్న చెప్తారు. పరమానందయ్య గారికి రామావధానులనే స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చిపోయేంత చనువు ఉంది. రామావధానులు ఒంటరివాడు. అతనికి నా అనేవారు ఎవ్వరూ లేరు. అతను ముక్కోపి, ఊరివారితో కూడా సఖ్యంగా ఉండేవాడు కాదు. అంచేత ఏ కష్టం వచ్చినా అతన్ని ఎవ్వరూ పలకరించేవారు కాదు. ఇది ఇలా ఉండగా ఒకసారి అతనికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. అతన్ని చూసే దిక్కే లేదు. అదే సమయంలో పరమానందయ్య గారు, ఏమిటి రామావధానులు ఈ మధ్య రావడం లేదు అనుకుంటూ అతని శిష్యులతో కలిసి రామావధానుల ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మంచంలో ఉండే రామావధానిని చూసి పరమానందయ్య గారు బాధతో, అయ్యో ఏం జరిగింది అని అడిగారు. పరమానందయ్య గారిని చూసి రామావధాని తన బాధంతా చెప్పుకున్నాడు. తన ఆరోగ్యం గురించి కూడా చెప్పాడు. అంతా విన్న పరమానందయ్య గారు, ఓస్ ఇంతేనా, పెద్ద వ్యాధేం కాదు, నేను నా శిష్యులు ఉన్నాం కదా, ఆ వ్యాధిని ఇట్టే తగ్గించేస్తాం. నీకో విషయం చెప్పనా, నా శిష్యులు కూడా ఈ మధ్య వైద్యం నేర్చుకుంటున్నారని నీకు తెలుసు కదా అని గర్వంగా చెప్పారు రామావధానికి. పరమానందయ్య గారికి ఎలా అయినా తన శిష్యుల్ని పైకి తీసుకురావాలనే కోరిక. మరి పరమానందయ్య గారి మాట విన్న రామావధానికి సంతోషం కలిగింది. నా జబ్బు తగ్గించి పుణ్యం కట్టుకోండి పరమానందయ్య గారు అన్నాడు రామావధాని. అప్పుడు పరమానందయ్య గారు, శుభస్య శీఘ్రం, ఇప్పుడే వైద్యం ప్రారంభిద్దాం అన్నారు. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అంటూ శిష్యుల్ని పిలిచి, ఒరేయ్ గణపతి, సొంటి తేనె కలిపి అవధాని గారికి ఇవ్వు అన్నారు. పరమానందయ్య గారు చెప్పినట్టే ఇదిగో తెస్తున్నాడు గురువుగారు అని గణపతి పరమానందయ్య గారు చెప్పినట్టే సొంటి పొడి తేనె కలిపి అవధాని గారికి ఇచ్చారు.
అలా 2 రోజులు చేసేటప్పటికి రామావధానికి అజీర్ణం తగ్గి ఆకలి పుట్టింది. అప్పుడు ఆయన చాలా సంతోషంతో చాలా రోజులు కాకలేసింది అనుకున్నాడు. ఇంతలో పరమానందయ్య గారు ఇంట్లో ఏదో పనుందని శిష్యుల్ని పిలిచి, ఒరే పణి, భృంగి, నంది, అవధాని గారిని బాగా చూసుకోండి. నేను ఇంటికెళ్ళి వస్తాను. ఈలోగా మీరు సొంటితో కషాయం కాచివ్వండి అన్నారు. ఇంట్లో పని ఉంది అని చెప్పి వెళ్ళిన పరమానందయ్య గారికి రాజకొలువులో పనిపడింది. అంటే రాజుగారి నుంచి ఆహ్వానం అందింది. వెళ్ళక తప్పలేదు ఆయనకి పాపం. సరే, తన శిష్యులు ఉన్నారు కదా, చూసుకుంటారనే నమ్మకంతో రాజుగారి దగ్గరికి వెళ్ళారు పరమానందయ్య గారు. ఈలోపు శిష్యులు సొంటితో కషాయం కాచి అవధాని గారికి ఇచ్చారు. దాంతో రోగి శరీరంలో వేడి పుట్టింది. ఇంతటితో ఆగితే వీళ్ళు పరమానందయ్య శిష్యులు ఎందుకు అవుతారు? సొంటి కొమ్ము బ్రహ్మాండంగా పనిచేస్తుంది అవధాని గారు అని మరో శిష్యుడు సొంటి కొమ్ము అరగదీసి ఆ గంధం మొత్తం రామావధాని ఒంటికి పట్టించాడు. అంతే, దాంతో రామావధాని ఒళ్ళంతా మంటలు పుట్టి భరించలేక అయ్యబాబోయ్ అంటూ కేకలేసాగాడు. అప్పుడు ఆ శిష్యులు, ఒరేయ్, ఆ వైద్యం పని చేస్తోంది రోయ్. అనుకుంటూ ఇంకేముంది, వాళ్ళకి మొత్తం వైద్యశాస్త్రం అంతా తెలిసిపోయినట్టు సొంటితోనే అన్ని రోగాలు నయమవుతాయని అనుకుంటూ ఇంకో శిష్యుడు వచ్చి సొంటిని ముద్దగా నూరి రామావధాని నెత్తికి పట్టేశాడు. ఇంకేముంది, మండిపోయింది నెత్తి పాపం అవధాని గారికి. అయ్య బాబోయ్, ఒళ్ళంత మంట అంటూ గావుకేకలు పెట్టారు రామావధాని గారు. ఇంతలో పని ముగించుకొని వచ్చిన పరమానందయ్య గారు పరిస్థితి చూసి, అయ్యో, కొంప మునిగింది. ఇలా చేశారంటారా? ఇలా చేస్తే రోగి ప్రాణాలు పోతాయి అని దెబ్బలాడారు. శిష్యులకి కోపం రోషం రెండూ వచ్చాయి. అప్పుడు వాళ్ళు, మీరు చేసిన సొంటి కొమ్ము వైద్యమే గురువు గారు, మేము చేశాం. అయినా రోగి చనిపోయినా ప్రాణాలు మాత్రం పోనివ్వం, చూడండి అన్నారు. దాంతో పరమానందయ్య గారికి కోపం వచ్చి, ఓరి వెధవల్లారా, రోగి చనిపోయినా ప్రాణం పోకపోవడమేట్రా? ఇలా వైద్యం చేస్తే అవధాని గారు హరీమంటారు. మీరు చేసింది ఇక చాలు, నేను చూసుకుంటాను అన్నారు పరమానందయ్య గారు. ఆయన చెప్పగానే ఆపితే వాళ్ళు మేధావులు ఎలా అవుతారు? సరే అని గురువుగారికి చెప్పి వీళ్ళంతా ఒక దగ్గర సమావేశం అయ్యారు. అసలు ప్రాణాలు ఎలా పోతాయి, ఎక్కడి నుంచి పోతాయి అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఒకడేమో మొక్కులోంచి అన్నాడు, ఇంకోడేమో కాదురా, నోట్లోంచి. చివరకు ఇంకోడొచ్చి మీ ఇద్దరికి ఏమీ తెలీదు, నవరంధ్రాల నుంచి పోతుంది ప్రాణం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఏమైనా సరే అవధాని గారు చచ్చిపోయినా ప్రాణం మాత్రం పోకూడదు. గురువుగారు మనల్ని అవమానించారు కదా, ఏమీ తెలియదని, మనమేంటో గురువుగారికి తెలియాలి అనుకుంటూ ఒకడేమో సొంటి నూరాడు. అదేమో చాలా పెద్ద ముద్దగా తయారైంది. రాత్రి కాగానే శిష్యులంతా రోగి చుట్టూ చేరారు. రామావధాని కాళ్ళొకళ్ళు చేతులొకళ్ళు పట్టుకుని, ఒరేయ్, ఇదంతా మనం అవధాని గారి నవరంధ్రాల్లోనే కూరాలి. ఒరేయ్ నంది, నువ్వు నోట్లో కుక్కు. ఒరే భృంగి, ముక్కు కన్నాల్లో తొయ్యి. ఒరే పణి, చివరంధ్రాల్లో బాగా కూరే. అలా అంటూ సొంటిని ముద్దలుగా చేసి నవరంధ్రాల్లోని కుక్కేశారు. పాపం అవధాని గారు తెల్లారేసరికల్లా హరీం అన్నాడు. ఉదయాన్నే జరిగిందంతా తెలుసుకున్న పరమానందయ్య గారు శిష్యుల్ని తిట్టిపోశారు. పాపం ఆయన అంతకన్నా ఇంకేం చేయగలరు? అవధాని గారికి ఎవ్వరూ లేరు. అందుకే ఆయనకి అంత్యక్రియలు కూడా వాళ్లే జరిపారు. వీల్నామా ప్రకారం ఆయన ఆస్తి అంతా పరమానందయ్య గారి మఠానికి దక్కింది. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకరోజు పరమానందయ్య గారు శిష్యులతో కాలక్షేపం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకి ఒక కోరిక కలిగింది. పక్కనున్న ఊళ్ళల్లో ఆయనకి పొలాలున్నాయి. ఆ పొలాల మీద ఆయనకి గుత్త రావాల్సి ఉంది. సరే, శిష్యులతో భార్యతో కలిసి వెళ్ళి ఆ గుత్త వసూలు చేసుకొని ధాన్యం కూడా తెచ్చుకుందామన్న ఆలోచన వచ్చింది ఆయనకి.
ఈ సంగతి శిష్యులకు చెప్పారు. ఒరేయ్ ఫణి భృంగి, మనం ఎల్లుండి ఉదయాన్నే ఊరెళ్ళి గుత్తా వసూలు చేసుకురావాలరా అని చెప్పారు పరమానందయ్య గారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళేమో అలాగే గురువుగారు అని ఆనందపడ్డారు. ఎందుకంటే ఇలా అయినా సరదాగా వేరే ఊరు వెళ్ళి రావచ్చు కదా, అందుకని. పైగా దారిలో తినడానికి గురుపత్ని బోలెడని వంటకాలు తయారు చేస్తారు, అందుకని. వెళ్లే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఓ బండి మాట్లాడుకుని బండిలో పరమానందయ్య గారు ఆయన భార్య కూర్చున్నారు. బండి వెనకాల శిష్యులు నడుస్తూ బయలుదేరారు. పరమానందయ్య గారి ఊరు దాటాలంటే ఒక ఏరు వస్తుంది. ఆ ఏరు దాటి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. వెళ్ళేటప్పుడు ఏటిలో నీళ్లు తక్కువగా ఉండడం వల్ల బాగానే వెళ్ళిపోయారు వాళ్ళు వేరే ఊరికి. వెళ్ళాక అక్కడ వసూలు చేసుకునే గుత్త, ధాన్యం అన్నీ వసూలు చేసుకుని తిరిగి పరమానందయ్య గారు ఊరికి బయలుదేరారు. సంధ్యా సమయం అయ్యింది. చీకటి పడుతున్న కారణంగా ఆ ఏటి దగ్గర ఓ చెట్టు కింద దిగాలనుకున్నారు. పరమానందయ్య గారు ఆ చెట్టు దగ్గర దిగి భార్యను కూడా దింపి అక్కడి నుంచి బండిని తిప్పి పంపేశారు. అక్కడి నుంచి ఏరు దాటాలి. సరే, కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏరు దాటి ఊర్లోకి వెళ్ళొచ్చు అనుకున్నారు పరమానందయ్య గారు. వెళ్ళేటప్పుడు అట్టే నీళ్లు లేవు, కానీ ఇప్పుడు మాత్రం ఆ ఏటిలో నీళ్లు బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకుని కాసేపు ఆగి బయలుదేరదాం అన్నారు పరమానందయ్య గారు భార్యతో. ఏమిటండి మీరు చెప్పేది? ఇక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరితే ఇంటికి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోదు? అసలే సంధ్యా సమయం అయ్యింది. ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం? ఇంటికి వెళ్ళాక విశ్రాంతి తీసుకుందరు గాని అంది పరమానందయ్య గారి భార్య. అప్పుడు పరమానందయ్య గారు ఆవిడతో, అది కాదే, ఇప్పుడు ఏరు కాస్త వేగంగా ప్రవహిస్తోంది. కాస్త ఉధృతి తగ్గితే మనం బయలుదేరి ఊర్లోకి వెళ్ళొచ్చు అన్నారు. భర్త అంతలా చెప్పాక ఆవిడ మాత్రం ఏం చేస్తారు? సరే అని భర్తతో చెప్పి శిష్యుల వైపు తిరిగి, ఏమర్రా, కాస్త ఇటొచ్చి ఇక్కడ తగలడండి, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్దాం అంటున్నారు గురువుగారు అని అంది ఆవిడ. వచ్చేస్తున్నాం అమ్మగారు అంటూ అక్కడికి వచ్చేశారు శిష్యులు. పరమానందయ్య గారు, ఆయన భార్య, శిష్యులు అందరూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు శిష్యుల్లో నుంచి ఒకడు, గురువుగారు, ఏర్ల గురించి నాకు బోలెడన్ని కథలు తెలుసు, ఒకటి చెప్పమంటారా అన్నాడు. సరే, ఏదో కాలక్షేపం అవుతుందని చెప్పమన్నారు పరమానందయ్య గారు. అప్పుడు ఆ శిష్యుడు, ఒకసారి ఏమైందంటే గురువుగారు, కొందరు ప్రయాణికులు ఏరు దాటాల్సి వచ్చింది. చాలామంది ఉన్నారు, బహుశా పెళ్లివారనుకుంటాను. ఏరు అట్టే లోతు లేదు. ఏరులో దిగి నడిచిపెడుతున్న వాళ్ళు సగం దూరం వెళ్ళారో లేదో ఆ ఏరు పెద్దదైంది, వేగంగా ప్రవహించింది, అందరినీ తనతో ఈడ్చుకు వెళ్ళింది. పాపం వాళ్ళంతా పోయారు గురువుగారు అని చెప్పాడు ఆ శిష్యుడు. అప్పుడు అతన్ని ఊరుకోబెట్టడానికి పరమానందయ్య గారు, ఒరేయ్ ఏడు పాపు, నీకోటి చెప్పనా? ఏరు చాలా కుళ్ళిపోతుంది, అందుకే దాని గురించి తెలుసుకుని మనం దాటాలి అన్నారు. ఒక శిష్యుడు కథ చెప్తే ఇంకో శిష్యుడు ఊరుకుంటాడా? ఇంకో శిష్యుడికి కూడా ఇంకో ఆలోచన వచ్చిందండోయ్. అతను కూడా కథ చెప్పాలనుకున్నాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మన పక్కింట్లో సోమయ్య ఉండేవాడు కదా, అదేనండి మొన్న చనిపోయాడు కదా. అతను ఒకసారి ఉప్పు బస్తాలన్నీ బండిలో ఎక్కించుకొని ఏరు దాటుతున్నాడు. ఏరు మధ్యలోకి బండి రాగానే ఏరు వేగం పెరిగింది. ఆ వేగానికి బండి తిరగబడి పడిపోయింది. సోమయ్యకి ఏం కాలేదు, కానీ ఉప్పు మూటల్లో ఉండే ఉప్పు మాత్రం మాయమైపోయిందండి. ఉప్పుని ఏరు మింగేసింది. దాంతో సోమయ్య దిగులు పెట్టుకొని మంచాన పడి చనిపోయాడండి పాపం. ఇప్పుడు తెలిసిందా ఏరెంత మోసం చేస్తుందో అన్నాడు. అతను చెప్పిన కథ విన్న మిగతా శిష్యులందరూ భయపడ్డారు. పరమానందయ్య గారు చుట్టూ చేరిపోయి, గురువుగారు, మాకు భయం వేస్తుందండి అన్నారు.
వీళ్ళని ఎలా ఊరుకోబెట్టాలో పరమానందయ్య గారికి అర్థం అవ్వలేదు పాపం. అప్పుడు పరమానందయ్య గారు శిష్యుల్లో ఒకడైన నందిని పిలిచి, ఒరే నంది, ఏరు ఈ సమయంలో నిద్రపోతూ ఉంటుందిరా, నిద్రపోయిందేమో చూసిరా అన్నారు పరమానందయ్య గారు. ఎందుకంటే అలా చెప్తేనైనా వాళ్ళు ఊరుకుంటారని, ధైర్యంగా ఏరు దాడతారని. సరేనని చెప్పిన నంది ఏరు దగ్గరికి బయలుదేరాడు. ఏరు నిద్రపోతుందో లేదో ఎలా తెలుసుకోవడం అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. గురువుగారు చెప్పినట్టు ఏరు నిద్రపోతుందో లేదో ఎలా తెలుసుకోవడం అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. అక్కడ చాకలి వాళ్ళు బట్టలు ఉడకబెట్టే పొయ్యి ఒకటి కనిపించింది. అది చూడగానే అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఒక కట్టెను తీసుకున్నాడు. ఆ కట్టె కాలుతూ ఉంది, నిప్పు కూడా ఉంది. ఆ కట్టె తీసుకుని జాగ్రత్తగా ఏటి దగ్గరికి వెళ్ళి దాన్ని నీటిలో ముంచాడు. కాలుతున్న కట్టెని నీటిలో ముంచితే చిన్న శబ్దం వస్తుంది కదా, అలాగే ఆ కర్ర కూడా నీరు తగలగానే చిన్న శబ్దం వచ్చి ఆరిపోయింది. అంతే, నంది పరమానందయ్య గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, గురువుగారు, ఏరు మేలుకునే ఉందండి అన్నాడు. పరమానందయ్య గారు ఆశ్చర్యపోయి, నీకెలా తెలిసిందిరా అని అడిగారు. గురువుగారు, అక్కడ చాకిల వాళ్ళు బట్టలు ఉతకడానికి పొయ్యి వెలిగించారు కదండి, ఆ పొయ్యి వెలుగుతూనే ఉంది. అందులో నుంచి ఒక కట్టె తీసుకెళ్ళి ఏరులో పెట్టాను. అది సుయ్యం అంటూ ఆరిపోయిందండి. ఏరు మేలుకునుంటే కదా ఆ శబ్దం వస్తుంది అన్నాడు. పాపం పరమానందయ్య గారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వీళ్ళని ఎలా అయినా ఏరు దాటించి ఇంటికి తీసుకెళ్ళాలి, ఇది పరమానందయ్య గారి ఆలోచన. కాసేపు అందరూ అలాగే కూర్చుండిపోయారు. ఇంతలో గురుపత్ని, ఏమండి, ఎంతసేపు కూర్చుంటామండి ఇక్కడ? రాత్రి కావచ్చింది, చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాం. మీరు మీ శిష్యులు చెప్పిన మాట తప్ప నా మాట ఎప్పుడు విన్నారు అంటూ శిష్యుల వైపు తిరిగి, ఇదిగోండర్రా, ఇప్పుడే చెప్తున్నాను, అర్ధరాత్రి అయ్యిందనుకోండి, ఇక్కడికి దయ్యాలు వస్తాయి, మీదబడి పీక్కు తింటాయి, తర్వాత మీ ఇష్టం అందావిడ కోపంగా. అంతే, శిష్యులందరికీ దయ్యాలు అనగానే దడ పుట్టింది. అయ్యో బాబోయ్, దెయ్యాలే అంటూ గట్టిగా అరిచారు. దాంతో పరమానందయ్య గారు అందరినీ ఓదార్చి, అర్ధరాత్రి ఇంకా అవ్వలేదు కదర్రా, ఎందుకలా అరుస్తారు? ఇక్కడికి దెయ్యాలు గట్ట వచ్చాయనుకోండి, నేను శపిస్తాను, మీరు ఊరుకోండి అని ఓదార్చి మళ్ళీ వాళ్లతో, మీరెళ్ళి ఏరు నిద్రవుతుందో లేదో చూసిరండి, మనం వెళ్ళిపోదాం అన్నారు. గురువుగారు ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి భయపడిన శిష్యులు, ఒరేయ్, దెయ్యాల వల్ల మనం చచ్చిపోయేదానికన్నా మనం ఏరు దాడుతూ చచ్చిపోవడమే మంచిది అనుకుంటూ అందరూ కలిసి ఏరు నిద్రవుతోందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఇంతకు ముందు నీటిలో ముంచగా చల్లారిపోయిన కట్టె కనపడింది. ఆ కర్రను తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ అందరూ ఏటి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆ కర్రని నీటిలో ముంచారు. శబ్దమేమీ రాలేదు. అది చూసి ఆనందంతో గురువుగారి వద్దకి పరిగెత్తుకుని వెళ్ళారు అందరూ. గురువుగారు, ఏరు నిద్రపోతోంది అని చెప్పారు ఆనందంగా. పరమానందయ్య గారు ఆనందించారు. సరే వాజమల్లారా, ఇంతకీ ఏరు నిద్రపోతోందని ఎలా తెలుసుకున్నారా అని అడిగారు. అప్పుడు నంది ఏమో, గురువుగారు, ఇందాకట్లా ముంచిన కర్రేమో మళ్ళీ ముంచానండి, కానీ ఇంతకుముందు సుర్రని శబ్దం వచ్చింది కదా, ఇప్పుడు శబ్దమేమీ రాలేదండి, అంటే ఏరు నిద్రపోతోందనే కదా అన్నాడు ఆనందంగా. సరే అయితే నడవండి అనుకుంటూ పరమానందయ్య గారు లేచి నించున్నారు. ఆ వెనకాలుండే మూటలన్నీ శిష్యుల భుజాల మీద వేసుకొని బయలుదేరి వెళ్ళారు. ఏరు నిద్రపోతోందని తెలిసినా ఆ శిష్యులకి మనసులో భయం మాత్రం పోలేదు. మూటలన్నీ భుజాన వేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ మొత్తానికి ఏరు దాటేశారండోయ్. ఇది
పరమానందయ్య గారి శిష్యుల కథ. ఒకసారి పరమానందయ్య శిష్యులందరూ స్నానం చేయడానికి ఏరు దగ్గరికి వెళ్ళారు. అందరూ ఏట్లో స్నానం చేసి బయటికి వచ్చాక శిష్యులందరికీ ఒక అనుమానం వచ్చింది. అది ఏంటి అంటే వాళ్ళల్లో ఒకడు తప్పిపోయాడు అనుకున్నారు వాళ్ళంతా. ఆ అనుమానంతో అందరూ 1కి 2 సార్లు లెక్క పెట్టుకున్నారు. కానీ ఆ 12 మందిలో నుంచి వాళ్ళకి 11 మందే కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఎంత లెక్క పెట్టినా 11 మందే కనపడడంతో ఏడ్చుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు మాలో ఒకరు తప్పిపోయారండి అన్నాడు నంది. పెట్టడం మొదలుపెట్టింది. 12 మంది ఉన్నారు. ఆవిడకి అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతోందో. 12 మంది ఉండగా ఒకళ్ళని ఏరు మింగేసిందని వీళ్ళు ఏడవడం ఏమిటో ఆవిడకి అర్థం కావట్లా. అప్పుడు ఆవిడ పరమానందయ్య గారి వైపు తిరిగి 12 మంది ఉన్నారు కదా, ఒకళ్ళని ఏరు మింగేసిందంటూ ఏడుస్తారేమిటి వెధవలు అంటూ అడిగింది. దానికి పరమానందయ్య గారు, ఏమిటో ఈ తిక్కమాలోకాలు, నాకు కూడా ఏం అర్థమై చావట్లేదు అన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి, లేదు గురువుగారు, కావాలంటే మీరు ఒకసారి లెక్క పెట్టండి అంటూ ఏడవసాగారు. దాంతో పరమానందయ్య గారు సరేనని అందరినీ వరుస క్రమంలో నిలబెట్టారు. 1, 2, 3 అంటూ 12 మందిని లెక్కబెట్టారు. ఆయన లెక్కబెట్టినప్పుడు 12 మంది ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్ళతో, ఒరే మొద్దులు, ఇంతకీ లేనిదెవరో మీకు తెలుస్తోందా అంటూ అడిగారు. ఏమో గురువుగారు, మాకు తెలియట్లేదు అన్నారు. సరే అంటూ పరమానందయ్య గారు ఆయన భార్య వైపు తిరిగి, ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పవే అన్నారు. దాంతో పరమానందయ్య గారి భార్య వాళ్ళల్లో ఒకళ్ళని పిలిచి, ఒరే ఫణి ఇలారా, ఇప్పుడు వీళ్ళందరినీ నువ్వు లెక్కబెట్టు అని చెప్పారు అంటూ పరమానందయ్య గారికి చెప్పింది ఆవిడ. అప్పుడు, రే ఫణి, ఇప్పుడు నిన్ను నువ్వు లెక్కబెట్టుకొని మిగతా వాళ్ళను కూడా లెక్కబెట్టు అంటూ పనికి చెప్పింది. అప్పుడు ఫణి, అమ్మగారు నిజంగా 12 మంది ఉన్నామా అంటూ అడిగాడు. అదే కదరా నేను చెప్పేది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకో, తర్వాత మిగతా వాళ్ళని కూడా లెక్క పెట్టు. ఏంటి అర్థమైందా అంటూ చెప్పింది ఆవిడ. దానికి పని, అర్థమైంది అమ్మగారు, లెక్క పెడతాను అంటూ ఈసారి మాత్రం సరిగ్గానే తనను తాను లెక్క పెట్టుకుని మిగతా వాళ్ళని లెక్క పెట్టడంతో 12 మంది ఉన్నారని తేలింది. దాంతో వాళ్ళందరూ చాలా ఆనందించి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, మనం ఏరుని తిట్టుకున్నాం కానీ ఏరు చాలా మంచిదండి, ఎవరిని మింగలేదు, చూడండి మేమందరం ఉన్నాం అన్నారు. దాంతో పరమానందయ్య గారికి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పోనీలేరా, ఇప్పటికైనా తెలుసుకున్నారు. 12 మంది ఉన్నారు కదా, సంతోషం. పదండి చదువుకుదురు గాని అంటూ లోపలికి తీసుకెళ్లారు పరమానందయ్య గారు. పరమానందయ్య గారి శిష్యుల కథ విన్నారు కదండి. ఈ కథ నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరు అనుకోండి. అయినా నేను అడగాలి కాబట్టి అడుగుతున్నా. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం కిందనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.